మీకు వంకాయతోని కొత్త రకం రెసిపీ అనేది చెప్తాను. దీన్ని వంకాయ రసం అంటారు. ఇది ఇడ్లీ, దోశ, తర్వాత రైస్లోకి అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. వంకాయతో ఒకే రెసిపీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఒక వంకాయ ఉన్నా సరిపోతుంది. ఎప్పుడైనా మనం కాయగూరలు తెచ్చుకున్నప్పుడు 1-2 వంకాయలు వేటికి సరిపోవు కదా, ఇలా రసం చేసి పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయని తీసుకొని ముక్కలు కోసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. వీటిని పొయ్యి మీద ఉడికించుకోవాలి. లైట్గా సాల్ట్ వేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. వంకాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది కదా, వాటర్ అనేది తీసి వంకాయ ముక్కలు అనేవి మిక్సీలో వేసుకోవాలి. వీటిని బాగా చల్లారిన తర్వాత పేస్ట్ ఆడి ఉంచుకోవాలన్నమాట. పోపు అనేది పెట్టుకుందాం. ఆయిల్ అనేది పెట్టిన తర్వాత మెంతులు అనేవి వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల రసం అనేది టేస్ట్గా ఉంటుంది. అందులోనే పోపులు అనేవి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా దంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఇంగువ వేసి ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు కూడా వేగిన తర్వాత అందులోనే ఆడి ఉంచుకున్న వంకాయ పేస్ట్ కూడా వేసి ఆయిల్లోని 2 నిమిషాలు అనేది వేయిస్తే రసం అనేది టేస్టీగా ఉంటుంది. ఇలాగా మిక్సీ ఆడుకున్న పేస్ట్ వేసి వేయించుకోవాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ ధనియాల పొడి అనేది వేసాను. లైట్గా కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా వేగనివ్వాలి. 2 నిమిషాలు అన్నీ వేగితే మసాలాలన్నీ వంకాయకి బాగా పడతాయి. వీటిలోని మనం చింతపండు రసం అనేది, పులుపుకి తగ్గ చింతపండు రసం అనేది వేసుకోవాలి. మీకు కావాలంటే ఈ పులుసు అనేది కొంచెం పలచగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఈ చింతపండు రసం అనేది వేసిన తర్వాత అందులోని లైట్గా బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం అనేది వేస్తే పులుసు అనేది బ్యాలెన్స్ అవుతుంది. పులుపు ఎక్కువ తక్కువ కాకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ 2 ఉడుకులు ఉడికితే సరిపోద్ది. పులుసు అనేది రెడీ అయిపోయినట్టే.